హలో 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 నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు ప్రముఖ దినపత్రికల్లోని హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు పల్లెసీమల్లో ప్రగతి బాటలు, వీబీజీ రామ్జీ అమలుతో స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ సాకారం. 125 కాదు 185 రోజులు ఉపాధి కల్పించే పథకం ఇది. రాజధానిపై గొడ్డలిపాటి రోజుకో మాట మాట్లాడుతోంది. త్వరలోనే మదనపల్లిలో ఉద్యాన హబ్కు శంకుస్థాపన. వీబీజీ రామ్జీ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ సహా పలువురు మంత్రులు. సో ఇక్కడ చిత్రంలో చూసుకోవచ్చు, గడ్డపారలతో నీటి కుంటను తవ్వుతున్న పవన్ కళ్యాణ్, శివరాజ్ సింగ్ చౌహాన్, చంద్రబాబు. చిత్రంలో సత్యకుమార్, సత్యప్రసాద్, భూమిరెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి తదితరులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సో వీబీజీ రామ్జీ పథకం, సో అంత ముందున్న పథకాన్ని ఇప్పుడు 125 కాదు 100 రోజులు కాదు 125 కాదు 185 రోజులుగా ఉపాధి కల్పించే పథకం ఇది. ఇది గ్రామీణ కుటుంబాలకి వేతన ఉపాధి కల్పించే పథకం. సో దీని లక్ష్యం ఏంటంటే 2047 కల్లా కూడా వికసిత్ భారత్, అభివృద్ధి చెందిన భారతదేశమే టార్గెట్గా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. సో ఈ పథకాన్ని పవన్ కళ్యాణ్ కానీ ఇటు సీఎం ప్రారంభిస్తున్న గడ్డపార్లతో నీటి కుంటను తవ్వుతున్న దృశ్యానికి సంబంధించిన చిత్రం ఇది. సో స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కళ సాకారానికి వీబీజీ రామ్జీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ దోహదం చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా గ్రామాల రూపురేఖలు మార్చే ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించడం చారిత్రాత్మకమని అభివర్ణించారు. నాడు ఉపాధి హామీ పథకానికి రాయలసీమలో శ్రీకారం చుట్టారని, దాన్ని మరింత మెరుగుపరిచి రూపొందించిన వీబీజీ రామ్జీని కూడా నేడు సీమలోనే ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లెలో గురువారం వీబీజీ రామ్జీ పథకాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర సహాయ మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాస్వాన్లతో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇందాక చెప్పుకున్నట్టుగానే వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించారు. ఓబులవారిపల్లె ముక్కవారిపల్లెలో ఇక్కడ ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. సో వీబీజీ రామ్జీ పథకం టార్గెట్ కూడా 2047 కల్లా కూడా వికసిత్ భారత్గా భారతదేశం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రారంభించిన పథకం ఇది. సో 100 కాదు 125 కాదు 185 రోజుల పని వేతన ఉపాధి కల్పించే దిశగా ఈ పథకాన్ని తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ నెక్స్ట్ ఒక బండరాయి పడ్డంతో నుజ్జునుజ్జైన ట్రాక్టర్లు, కంకర క్వారీలో ఘోరం జరిగినట్టుగా తెలుస్తోంది. సో 100 అడుగుల ఎత్తు నుంచి పడిన బండరాయి, 7గురు కార్మికులు దుర్మరణం, 5గురికి తీవ్ర గాయాలు. కర్ణాటకలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో కంకర క్వారీలో ఘోర ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. సో ఈ ఘటనలో 7గురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. సో 100 అడుగుల పైనుంచి ఒక బండరాయి పడ్డంతో ఈ దుర్ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. గ్రామీణ రోడ్లకు మహర్దశ, 18 జిల్లాల్లో 422 కోట్లతో తారు రోడ్లు, 146 రహదారులు, 19 వంతెనల నిర్మాణం. పీఎంజీఎస్వై 4లో మంజూరు చేసిన కేంద్రం. రాష్ట్రంలోని గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టనుంది. అనుసంధాన రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 422.10 కోట్లు మంజూరు చేసింది. సో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన 4 పీఎంజీఎస్వై కింద 18 జిల్లాల్లో 347.39 కిలోమీటర్ల పొడవైన 146 రహదారుల్ని అభివృద్ధి చేయనున్నారు. తద్వారా 158 గ్రామాలకు రహదారి సౌకర్యం అందుబాటులోకి రానున్నట్టుగా తెలుస్తోంది. సో నెక్స్ట్, మన రాజధాని విజయవాడే, అమరావతి కాదు అంటూ ఇటు మాజీ సీఎం జగన్ ప్రకటించినట్టుగా తెలుస్తోంది. సో 2 రోజుల క్రితం ఆయన ఒక కీలక ప్రకటన కూడా చేశారు. అది ఎంత ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో గందరగోళ సిచ్యువేషన్స్ని సృష్టించిందో మనందరికీ తెలుసు. సో మావిగన్ కావాలనుకునే వాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారు, అమరావతి కావాలనుకునే వాళ్ళు టీడీపీకి ఓటేస్తారు అంటూ ఆయన ఒక ప్రకటన అయితే చేశారు, ప్రెస్ మీట్ పెట్టి మరి. సో దాని మీద ఇటు విపక్షం కానీ ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ రకరకాల విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నారు. సో దాని సందర్భంగా ఆయన మళ్ళీ ఇదే మాటని, ఆయన ఇదే స్టాండ్ మీద ఉంటున్నట్టుగా తెలుస్తోంది. సో మన రాజధాని విజయవాడే, అమరావతి కాదు అంటూ మరొకసారి ఆయన ఘంటాపథంగా చెప్తున్నారు. సో అందరం ఇక్కడే ఉంటాం, క్రాంతికుమార్ కుటుంబానికి వైకాపా అండగా ఉంటుంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించాక జగన్ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. సో క్రాంతికుమార్, సిఐ నాగరాజు కేసులో మనం ఈ
సాయికృష్ణ కేసు ఇప్పుడు ఏపీలో ఎంత సంచలనం సృష్టిస్తుందో మనందరికీ తెలిసిందే. సో అదే కేసులో సంబంధించి సిఐ నాగరాజుకు సంబంధించి ఇంకొక కేసు కూడా బయటకు వచ్చింది. క్రాంతి కుమార్ కుటుంబానికి సంబంధించింది. సో క్రాంతి కుమార్కి సంబంధించిన కుటుంబాన్ని పరామర్శిస్తున్నప్పుడు ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు. సో మన రాజధాని విజయవాడే, అమరావతి కాదంటూ మరొకసారి వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం జగన్. గ్రామీణ రోడ్లకు మహర్దశ, ఇది ఇందాక అయిపోయింది. ఏఐ ఆధారిత కల్పిత తీర్పులు వినాశకర పరిణామమే. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు మనం ఏఐ ఎక్కడ చూసినా కూడా ఏఐ ఎంతలా విస్తరిస్తోందో మన అందరికీ తెలిసిందే. సో ఈ సందర్భంగానే న్యాయ వ్యవస్థలో ఏఐ ఎలాంటి పాత్ర పోషిస్తోంది అనే దాని మీద సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దివాలా కేసులో ఎన్సీఎల్టీ నిర్ణయాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. నకిలీ, మనుగడలేని ఊహాజనిత విషయాల్ని కృత్రిమ మేధ అంటే ఏఐ ద్వారా సృష్టించి వాటిని న్యాయ వ్యవస్థలో పూర్వ నిర్ణయాలుగా ఉపయోగించడం చట్టం, న్యాయం పరిధిలోకి అత్యంత విషపూరిత మిథైల్ ఐసోసనేట్ విడుదల చేయడమే, అంటే భోపాల్ గ్యాస్ను విడుదల చేయడమే అంటూ ఇతరులు గమనించేలోపే అది అదృశ్యంగా, రహస్యంగా, వినాశకరంగా మారుతుంది. న్యాయ నిర్ణయ జీవనాధారాన్ని కలుషితం చేయడమే కాకుండా హరించి వేస్తుందని సుప్రీంకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. ధృవీకరించని ఏఐ ఆధారిత కల్పిత తీర్పుల సమాచారం న్యాయ వ్యవస్థ సమగ్రతను దెబ్బతీస్తాయని జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధే ధర్మాసనం పేర్కొంది. దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించింది. ఎస్ఎల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ దివాలా కేసులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పు 2024ను దీన్ని సమర్థించిన నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ నిర్ణయాన్ని కొట్టివేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. సో ఏఐ ఆధారిత కల్పిత తీర్పుల్ని వ్యాజ్యాల్లో ప్రస్తావించడాన్ని న్యాయవాది దుష్ప్రవర్తనగానే పరిగణించాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఇవి న్యాయ వ్యవస్థలో ఏఐని తీసుకురావడం అనేది కొంచెం తప్పుదారి పట్టించే అవకాశం ఉన్నట్టుగా. సో మరొకసారి దివాలా కేసులో ఎన్సీఎల్టీ నిర్ణయాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఈనాడు విషయానికి వస్తే ఇంతే ప్రధాన హెడ్లైన్స్ చూసుకుంటే. సో నెక్స్ట్ వచ్చేసి సాక్షికి వెళ్దాం. సాక్షి చూసుకుంటే ప్రధాన హెడ్లైన్, ఈ దారుణాల వెనుక పెద్ద కుట్ర, రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యలు చేశారు. పోలీసులను ఉపయోగించుకుని సిండికేట్గా ఏర్పడి హత్యలు చేస్తున్నారు. సిఐని సిపిని డీజీపీ, డీజీపీని సీఎం కాపాడుతున్నారు. సిఐని సిపిని డీజీపీని సీఎం కాపాడుతున్నారు అంటూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సో క్రాంతి కుమార్పై 8 ఏళ్లుగా ఎలాంటి కేసులు లేవు. పోలీస్ స్టేషన్కు రోజు రమ్మని 3 నెలలు వేధించారు. తన చేత చేయకూడని పనులు బలవంతంగా చేయించారని వీడియోలో క్రాంతి కుమార్ చెప్పాడు. దిగజారిన పోలీస్ వ్యవస్థకు ఈ ఘటనే ఉదాహరణ. సీసీటీవీ ఫుటేజ్ని ఎవరైనా డిలీట్ చేయొచ్చా, బ్యాకప్ ఉండదా అంటూ ఆయన ఒక ప్రశ్నని లేవనెత్తుతున్నారు ఇక్కడ. సో క్లియర్ కట్గా రాజధానిలో ఒక రాకెట్ నడుపుతున్నారు. క్రాంతి మరణానికి కారకులైన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి, ఇంతవరకు కనీసం కేసు ఎందుకు నమోదు చేయలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. సో క్రాంతి కుమార్ సిఐ నాగరాజు వేధింపుల విషయంలో సో ఒక సాయికృష్ణే కాదు, క్రాంతి కుమార్ అనే వ్యక్తి కూడా ఇలాగే అతని చేత వేధింపబడ్డాడు. సో 8 ఏళ్లుగా అతనిపై మరి ఎలాంటి కేసులు లేవు. సాయికృష్ణ విషయానికి వస్తే ఆయన ఒక రౌడీ షీటర్, కానీ క్రాంతి కుమార్ విషయానికి వస్తే 8 ఏళ్లుగా ఎలాంటి కేసులు లేవంటూ సో జగన్ ఆ కుటుంబాన్ని పరామర్శించారు. సో క్రాంతి కుమార్ తల్లి కన్నీటిని తుడుస్తూ ఓదారుస్తున్న వైఎస్ జగన్. మరి ఈ కేసుకి సంబంధించి నిజానిజాలు బయటకు రావాల్సి ఉంది. నిజంగానే మరి క్రాంతి కుమార్ అనే వ్యక్తిని సిఐ నాగరాజు వేధించాడా ఏంటి అనేది దీనికి సంబంధించి ఇప్పుడు డీటెయిల్స్ అయితే బయటకు రావాల్సి ఉంది. సో ఇదంతా కూడా ఒక ర్యాకెట్ లాగా ఇక్కడ నడుపుతున్నారు. ఎందుకు అసలు ఇంతవరకు కేసులు నమోదు అవ్వలేదు, కంప్లైంట్స్ ఇస్తున్నా కూడా ఈ కేసుకి సంబంధించి ఇంతవరకు అసలు ఎందుకు కంప్లైంట్స్ నమోదు అవ్వట్లేదు అంటూ వైఎస్ జగన్ ప్రశ్నిస్తున్నారు. బోర్డు పరీక్షల మార్కులకు 50% వెయిటేజ్, నీట్ జేఈలకు అమలు కేంద్ర ప్రభుత్వం యోచన. సో బోర్డు పరీక్షల మార్కులకు 50% వెయిటేజ్ ఇచ్చేలాగా కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో అది కార్యరూపం దాల్చాల్సిన అవసరం ఉంది. ఎస్.
ఇంకో ప్రధాన హెడ్లైన్ చూస్తే పచ్చరూప రాక్షసులు టీడీపీ పైశాచికానికి అబల బలి కీచకులపై వేధించి దాడి చేసి బలవన్మరణానికి ప్రేరేపించిన ఘాతకులు. సో ఇదేంటంటే వైద్యం కోసం సీఎం సహాయ నిధికి దక్కకుండా టీడీపీ ఎమ్మెల్యే దౌష్ట్యం. సో మీ పార్టీ అధికారంలోకి వచ్చాక దరఖాస్తు చేసుకోండి అంటూ అపహాస్యం. ఏడాదిన్నర పాటు మంచంలోనే నరకం చూసిన బాధితురాలు చనిపోయే వరకు వెంటాడి మరీ వేధించిన కిరాతకులు. సో ఇది పచ్చరూప రాక్షసుల పైశాచికానికి మరో అబల బలైంది. వారి కీచకత్వానికి తాళలేక బలవన్మరణానికి యత్నించింది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ సాయం కోసం అర్థిస్తే మానవత్వం కూడా చూపకుండా మృగాల్లా వెంటాడి మరీ నరకం చూపిన కిరాతకుల దౌష్ట్యానికి నిండు ప్రాణం వదిలింది. సీఎం సహాయ నిధిని దక్కకుండా సైంధవుల్లా అడ్డుపడి చనిపోయే వరకు సూటిపోటి మాటలతో రాబందుల్లా పొడిచి బాధించిన దుష్ట కూటమి పాలనలో వైద్యం అందక ఏడాదిన్నరగా మంచానికే పరిమితమైన ఆ మానవతి గురువారం తను చాలించింది. సభ్య సమాజాన్ని కలిచివేసే ఈ హృదయ విదారక ఘటన కళ్యాణదుర్గంలో జరిగినట్టుగా తెలుస్తోంది. సో ఒక బలైపోయినట్టుగా సో ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయ నిధి అందకుండా చేశారు, అడ్డుపడ్డారు అంటూ సో ఈ హెడ్లైన్ ద్వారా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం తరపు నుంచి నిజాలు బయటికి రావాల్సి ఉంది. నిజంగా సహాయ నిధిని ఎవరైనా అడ్డుకున్నారా, అసలు ఏం జరిగింది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ప్రైవేటుకు సంజీవని, సర్కారు వైద్యానికి సమాధి. 100 కోట్ల ప్రజాధనం దారబోస్తున్న చంద్రబాబు ప్రభుత్వం కర్ణాటక విఫల ప్రోగ్రాంనే సంజీవని పేరుతో ఏపీ ప్రజల నెత్తిన గేమ్ చేంజర్ అంటూ ఉదరగొడుతున్న ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణకు మంత్రివర్గం ఆమోదం. ఈ ప్రోగ్రాంలో గేట్స్ ఫౌండేషన్ ను భాగస్వామి. తొలి ఏడాది 149 కోట్లు, తర్వాతి ఏడాది నుంచి 55.5 కోట్ల ఖర్చు. నాడు ప్రభుత్వ వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్, టెలిమెడిసిన్ వంటి కార్యక్రమాల్లో ప్రివెంటివ్ కేర్ బలోపేతం. సో ప్రైవేట్ సంజీవని సర్కారు వైద్యానికి సమాధి చేసినట్టుగా 100 కోట్ల ప్రజాధనం దారబోస్తున్న చంద్రబాబు ప్రభుత్వం. సో దీనికి సంబంధించి కూడా మనకు డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. నిజంగా ఆరోపిస్తున్నట్టుగా సంజీవనికి సర్కారు వైద్యం నిజంగానే తూట్లు పొడుస్తోందా ఏంటి అనేది చూడాలి. ఇక్కడ అమల్లోకి వీబీజీ రామ్జీ పథకం అన్నట్టుగా ఇది ఇంకొకసారి ఇక్కడ మెన్షన్ చేశారు. సో షరతులతో రిటైర్మెంట్ వయసు పెంపు. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో 9-10 షెడ్యూల్లో చేర్చిన సంస్థల్లోని ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలుపుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇందుకు పలు షరతులు విధించింది. ఈ పదవీ విరమణ వయసు పెంపు 2022 జనవరి 1 నుంచి వర్తిస్తుందని తెలిపింది. ఇది భారత్ జపాన్ మధ్య కీలక ఒప్పందాలకి సంబంధించిన ఇంకొక హెడ్లైన్. ఇక సుదృఢ ఆర్థిక బంధం. ప్రధాని నరేంద్ర మోదీతో జపాన్ ప్రధానమంత్రి తకాయిచి భేటీ అయ్యారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఇది ఇరు దేశాల ఆర్థిక భద్రత కోసం ఉమ్మడి రోడ్ మ్యాప్ ని కూడా ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక సైనిక పరికరాల్ని సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఇది ఇరు దేశాలు కూడా ఒక కీలక ఒప్పందాలు జరిగినట్టుగా భారత్ జపాన్ల మధ్య కీలక ఒప్పందాలు ఈ భేటీ ద్వారా జరిగినట్టుగా తెలుస్తోంది. సో ఇంకొక హెడ్లైన్ చూస్తే భారీ డీల్పై దాటవేత. అద్విక వ్యవహారంలో కీలక ప్రశ్నలకు సూటిగా స్పందించని పోలీసులు 478.34 కోట్ల వ్యవహారం అన్నప్పుడు సిఐడి, సిబిఐ, ఈడీలకు ఎందుకు నివేదించలేదు? 53 లక్షలే మోసం చేసినట్టు ఎఫ్ఐఆర్లో పెట్టడం నిజం కాదా? ఒకవేళ ఆ మొత్తం పెరిగి ఉంటే అనుబంధ ఛార్జ్షీట్ వేయాలి కదా? మేనేజ్మెంట్ ప్రతినిధులు 61 మంది ఏజెంట్లలో 39 మందే నిందితుల. అధికారి పేరుతో ప్రత్యేక ఖాతా నిర్వహణకు న్యాయస్థానం అనుమతుందా? ఏజెంట్ల ఆస్తుల విక్రయాలపై పారదర్శకత ఏది? ఆస్తుల అమ్మకాలకు న్యాయస్థానం అనుమతుందా? ఆస్తుల్ని బహిరంగ ప్రకటన ద్వారా వెల్లడించి వేలంలో విక్రయించారా, లేక పోలీస్ అధికారుల బినామీలకు తక్కువ ధరకు విక్రయించారా? 6-7 జిల్లాలు తెలంగాణలోనూ బాధితులుంటే ఒక్క జిల్లాకే పరిమితం చేస్తారా? సో ఇది ఒక భారీ డీల్పై దాటవేత అంటూ ఆర్థిక వ్యవహారంలో కీలక ప్రశ్నలకు సూటిగా స్పందించని పోలీసులు అంటూ ఇక్కడ ఈ హెడ్లైన్ ద్వారా పేర్కొన్నారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఎస్ ఆంధ్రజ్యోతిలో ప్రధాన హెడ్లైన్ చూసుకుంటే
విబిజీ రామ్జీ పథకానికి సంబంధించిందే మళ్ళీ ఇక్కడ చూస్తున్నాం. ఏదైతే ఈనాడులో మనం మాట్లాడుకున్నామో విబిజీ రామ్జీ పథకం గురించి, ఇది 2047 కల్లా ఒక టార్గెట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. వికసిత్ భారతదేశమే టార్గెట్గా తెలుస్తుంది. అంటే అభివృద్ధి చెందిన భారతదేశంగా 2047 కల్లా ముందుకు తీసుకెళ్లాలి అనేది విబిజీ రామ్జీ ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. సో ఈ సందర్భంగానే అమరావతిని ఎవరూ ఆపలేరు. అక్కడ వైఎస్ఆర్సీపీ మాజీ సీఎం జగన్ ఏదైతే చెప్తున్నారో విజయవాడే రాజధాని అంటూ, ఇక్కడ చంద్రబాబు కూడా అంతే ఘంటాపథంగా చెప్తున్నారు అమరావతిని ఎవ్వరూ ఆపేదే లేదు అంటూ. అది ఎవరి తరము కాదు అంటూ ఆయన ఇంకొకసారి వ్యాఖ్యానించారు. సో గొడ్డలిపాటి 5 ఏళ్లలో విధ్వంసం సృష్టించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 93 రకాల కార్యక్రమాలు, పథకాల్ని తుంగలో తొక్కినట్టుగా, కూటమి ప్రభుత్వం వచ్చాక వాటన్నింటినీ పునరుద్ధరించినట్టుగా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సో విబిజీ రామ్జీ పథకంతో గ్రామాల రూపురేఖలు మారుస్తాం, 11,700 కోట్లతో ఉపాధి పనులు, 1,00,000 కోట్లతో హార్టికల్చర్ హబ్గా సీమ, దీనికి త్వరలో మదనపల్లెలో శంకుస్థాపన, గోదావరి పుష్కరాల్లోపే పోలవరం పూర్తి, అభివృద్ధికి అడ్డుపడితే జగన్నాథ రథ చక్రాలే. ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిక, తిరుపతి జిల్లా ముక్కవారిపల్లె వద్ద విబిజీ రామ్జీ స్కీమ్కు శ్రీకారం చుట్టారు. సో కేంద్ర మంత్రి చౌహాన్ డిప్యూటీ సీఎంతో కలిసి ప్రారంభించిన చంద్రబాబు. సో ఈ చిత్రంలో చూడొచ్చు, మనకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. సో ఇక్కడ మట్టి పనుల్ని ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం. సో గొడ్డలి పార్టీది రోజుకో మాట, అసెంబ్లీ సాక్షిగా అమరావతికి నాడు మద్దతు, అధికారంలోకి వచ్చి 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు మావిగన్ పాట పాడుతున్నారు. సో చంద్రబాబు ఈ సందర్భంగానే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే గొడ్డలిపాటిది రోజుకో మాట మారుస్తూనే ఉంది. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడేమో 3 రాజధానులు అన్నారు. అసెంబ్లీ సాక్షిగా అమరావతికి కూడా అక్కడ నాడు మద్దతు తెలిపారు. ఎస్, అమరావతే కరెక్ట్ అని చెప్పేసి. కానీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు అమరావతిని రాజధానిగా ముందుకు తీసుకెళ్తుంటే మావిగన్ అంటూ పాట పడుతున్నారు. సో ఏదో రకంగా అమరావతి రాజధానికి అడ్డుపడే విధంగానే ఈ వ్యాఖ్యలు ఉన్నాయి తప్పించి ఇందులో ఎక్కడ సీరియస్నెస్ లేదు అంటూ చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ఇంకొకసారి వ్యాఖ్యానించారు. ఇక్కడ మనం చూడొచ్చు, సర్ ప్రక్రియకి సంబంధించిన ఒక హెడ్లైన్. ఇలాగైతే కష్టమే సార్, దగ్గర పడుతున్న ఎన్యుమరేషన్ ఫామ్ల గడువు, ఇప్పటి వరకు 98.65% పంపిణీ, వాటిలో 37.66% డిజిటలైజేషన్ పూర్తి, 12 రోజుల్లో మిగతావి పూర్తి చేయగలరా? అదనపు పనులతో తీవ్ర ఒత్తిడిలో బిఎల్ఓలు, తమకు సర్ విధులు వద్దంటున్న అంగన్వాడీలు. ఎస్, ఒక ప్రెషర్ అయితే ఉన్నట్టుంది సర్ ప్రక్రియలో. ఎస్, అధికారులు క్లియర్గా ఇటు ప్రజలకు కానీ బిఎల్ఓలకు కానీ క్లియర్గా ఆదేశాలు ఇస్తున్నారు. సో ఖచ్చితమైన పారదర్శకత్వంతోనే ఈ ప్రక్రియ జరగాలి అంటూ వాళ్ళు కూడా సూచిస్తున్నారు. ఇటు ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ చాలా సీరియస్ కాన్సన్ట్రేషన్ అయితే ఈ ప్రక్రియపై ఉంది. ఏ ఒక్క ఓటర్ కూడా మిస్ అవ్వడానికి వీల్లేదు అంటూ ఇటు అందరూ కూడా చాలా కాన్సన్ట్రేటెడ్గా ఈ ప్రక్రియపై ఉన్నారు. సో 12 రోజుల్లో మిగతావి పూర్తి చేయగలరా? సో సమయం దగ్గర పడుతోంది, ఇంకా కొన్ని ప్రాపర్గా జరగట్లేదు అంటూ ఇక్కడ అధికారులు కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం అయితే తెలుస్తోంది. అండ్ బిఎల్ఓలు కూడా ఈ ఎన్యుమరేషన్ ఫారంని ప్రజలు ఖచ్చితంగా ఫిల్ చేయాలి అంటూ, బిఎల్ఓలకి కొంచెం సపోర్ట్ చేయాలి అంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ కత్తి మీద సాముగా మారింది. ఎన్యుమరేషన్ ఫామ్ల సమర్పణ గడువు ఈ నెల 14వ తేదీతో ముగుస్తుంది. దీంతో అటు బూత్ లెవెల్ ఆఫీసర్లు, ఇటు రాజకీయ వర్గాల్లో ఆందోళన పెరిగిపోతుంది. ఓటర్ల ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ సగం కూడా పూర్తి కాకపోవడంతో బిఎల్ఓలు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. సర్ ప్రక్రియను ఎన్నికల సంఘం నెల రోజుల్లో పూర్తి చేయాలని నిర్దేశించింది. ఈ గడువులోనే బిఎల్ఓలు ఇంటింటి సర్వే చేపట్టి 4.16 కోట్ల ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసి, పూర్తి చేసిన ఫారాలు తిరిగి సేకరించి వాటిని డిజిటలైజ్ చేయాలి. ఆ డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతంగా ముందుకు సాగడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి? ఇంకా 12 రోజులు మాత్రమే ఉంది. సరే, మరి ఇంతలోపు ఈ ప్రక్రియని పూర్తి చేయగలరా లేదా? ఎన్యుమరేషన్ ఫామ్ల సమర్పణ గడువు 14వ తేదీతో, ఈ నెల 14వ తేదీతో ముగుస్తోంది. సో కొంచెం స్లోగా నడుస్తోంది. సో దీనివల్ల కొంచెం మానసికంగా ప్రెషర్ అయితే బిఎల్ఓల పైన ముఖ్యంగా ఉంది. వాళ్ళు వీటిని ప్రజలతో ఆ ఫారాలు ఇంపించి మళ్ళీ దాన్ని డిజిటలైజేషన్ చేయాల్సిన ప్రక్రియ పూర్తి కావాల్సిన అవసరం ఉంది. మరి ఒకవేళ పూర్తి కాకపోతే ఈ గడువు తేదీని ఏమన్నా పొడిగిస్తారా ఏంటి అనేది కూడా చూడాలి. కానీ టార్గెట్ మాత్రం ఈ నెల 14 వరకే ఉంది.
ఇందాక మనం ఈ హెడ్లైన్ గురించి చూసుకున్నాం. నీట్ జేఈలో ఇంటర్ మార్కులకు 50% వెయిటేజ్, వివాదాల నేపథ్యంలో కేంద్రం యోచన, బోర్డు పరీక్షల మార్కులకు ప్రాధాన్యం ఇవ్వడం, కోచింగ్ సెంటర్లపై ఆధారపడడాన్ని తగ్గించే చర్యలు, క్రమంగా కంప్యూటర్ ఆధారిత పరీక్షల విధానం అమలు, కీలక సంస్కరణలతో నిపుణుల కమిటీ ప్రతిపాదనలు సిద్ధం. సో ఈ 50% వెయిటేజ్ ఇచ్చే విధంగా కేంద్రం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో బోర్డు పరీక్షలకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా, సో ముఖ్యంగా కోచింగ్ సెంటర్లపై ఆధారపడటాన్ని దీని ద్వారా తగ్గించే విధంగా చర్యలు తీసుకునే విధంగా దీని గురించి ఒక కేంద్రం అయితే ఒక యోచన చేస్తోంది. ఇది ఇందాక సేమ్ హెడ్లైన్. జపాన్ ప్రధాని తకాయిచితో మోదీ ఉన్న చిత్రాన్ని మనం చూడొచ్చు. ఆర్థిక రక్షణ రంగాల్లో సంయుక్త కృషి, 16వ శిఖరాగ్ర సదస్సులో నిర్ణయం, తొలిసారిగా రక్షణ భాగస్వామ్యం డీల్, 5.92 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షిస్తాం. ఇటు భారత్, జపాన్ ఇరు దేశాలకి సంబంధించి ఈ భేటీలో కొన్ని ముఖ్య ఒప్పందాలు జరిగినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్థిక రక్షణ రంగాల్లో సంయుక్తంగా ముందుకు వెళ్లే విధంగా ఈ భేటీలో కొన్ని ముఖ్యమైన డీల్లు జరిగినట్టుగా తెలుస్తోంది. ఉక్కు సంకల్పం. నేడు కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం. చెమ్మలమడుగులో ఏర్పాటు చేస్తున్న జేఎస్డబ్ల్యూ 16,350 కోట్ల వ్యయంతో 2 దశల్లో నిర్మాణం. మొత్తం 7,500 మందికి ఉపాధి అవకాశాలు. 2028 నాటికి మొదటి దశ పూర్తయ్యేలా ప్రణాళిక. నాడు శంకుస్థాపనలతోనే సరిపెట్టిన జగన్. సో ఇది కడప జిల్లా సున్నపురాళ్లపల్లె సమీపంలో సీఎం సభ కోసం సిద్ధమైన వేదిక. సో ఆ చిత్రంలో మనం చూడొచ్చు. ఆ వేదికకు సంబంధించిన ఏర్పాట్లు జరిగిన వేదికకు సంబంధించిన చిత్రం అది. సో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉక్కు సంకల్పంతో రాయలసీమ పారిశ్రామికంలో కొత్త అధ్యాయం మొదలు కానుంది. కడప జిల్లా ప్రజల చిరకాల కోరికైన కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శుక్రవారం జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లెలో శంకుస్థాపన చేయనున్నారు. సో 16,350 కోట్ల వ్యయంతో జిందాల్ సౌత్ వెస్ట్ 2 దశల్లో స్టీల్ ప్లాంట్ నిర్మించనుంది. సో ఎప్పుడో కడప జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరుతున్నట్టుగా తెలుస్తోంది. మళ్ళీ ఒక కొత్త కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు ఇంకొకసారి మళ్ళీ ఆయన ఈ ప్లాంట్ నిర్మాణానికి జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాల్లో శంకుస్థాపన చేయనున్నట్టుగా తెలుస్తోంది. సో దీని ద్వారా 7,500 మందికి ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. సో 16,350 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణాన్ని 2 దశల్లో చేపట్టనున్నారు. మళ్ళీ ఇంకొకసారి అదే హెడ్లైన్ చూస్తున్నాం. సో కాల్డ్ రాజధాని అమరావతి కాదు విజయవాడ. జగన్ ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? అసలు నిజంగానే ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం 3 రాజధానులు అన్నారు. ఇప్పుడేమో మళ్ళీ మావిగన్ అంటున్నారు. అగైన్ మళ్ళీ ఇప్పుడు అసలు అమరావతి కాదు విజయవాడే అంటున్నారు. ఆయన అసలు రీసెంట్గా చేసిన ప్రెస్ మీట్ పెట్టి మరి ఒక కీలక వ్యాఖ్య మాత్రం మావిగన్ కోరుకునే వాళ్ళు వైఎస్ఆర్సీపీకి, అమరావతి కోరుకునే వాళ్ళు కూటమికి లేదా టీడీపీకి ఓటేస్తారు అంటూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అంటే ఇది ఒక ఇలా మాట మారుస్తూ ఉండటం వల్ల అసలు సీరియస్ స్టాండ్ జగన్కున్న రాజధాని పట్ల ఉన్న అసలు సీరియస్ స్టాండ్ ఏంటి అంటూ ప్రజల్లో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఆంధ్రజ్యోతికి వస్తే ఇంతే. నెక్స్ట్ వెలుగుకి వెళ్దాం. వెలుగులో భారత్ జపాన్ మధ్య 120 ఒప్పందాలు. భారతీయ సాంప్రదాయ సంగీత వాయిద్యం సంతూర్ని వాయిస్తున్న జపాన్ ప్రధానమంత్రి సనే టకాయిచి పక్కన ప్రధాని నరేంద్ర మోదీ. సో ఇక్కడ భారతీయ సాంప్రదాయ సంగీత వాయిద్యం సంతూర్ని వాయిస్తున్నారు జపాన్ ప్రధానమంత్రి. సో దానికి సంబంధించిన చిత్రం ఇది. సో ఇందాక ప్రతి కామన్గా ఉన్న ఇది హెడ్లైనే. సో జపాన్ భారత్ మధ్య కొన్ని కీలక ఒప్పందాలు జరిగాయి. సో ఈ భేటీలో ఇరు దేశాల కంపెనీల మధ్య 1,00,000 కోట్ల పెట్టుబడులకు అంగీకారం జరిగినట్టుగా తెలుస్తోంది. సో డిఫెన్స్, టెక్నాలజీ, ఆర్థిక రవాణా రంగాల్లో సహకారానికి నిర్ణయం. ఢిల్లీలో ఇరు దేశాల ప్రధానుల చర్చలు. భారత్ వృద్ధి పదంలో జపాన్ అంతర్భాగం. సమస్యల పరిష్కారానికి సంబంధాలు కీలకం. సనే టకాయిచి దీన్ని సమస్యల పరిష్కారానికి ఈ మెరుగైన సంబంధాలు ఇరు దేశాల మధ్య కూడా ఇలాంటి సంబంధాలే ముందుకు తీసుకెళ్తాయి, అది ఏ పరిష్కారానికైనా అంటూ సనే టకాయిచి జపాన్ ప్రధానమంత్రి వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది.
ఇక్కడ తెలంగాణ భవన్ వద్ద హరీష్ రావుని వాహనంలోకి ఎక్కిస్తున్న పోలీసులు గన్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి 2 చిత్రాల్లో చూడొచ్చు. ఈ న్యూస్ ఏంటంటే సవాళ్ల హీట్. ఇప్పుడు నిన్న చూసుకుంటే తెలంగాణలో నిజంగానే ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కూడా సవాళ్ల హీట్ అయితే నడిచింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో హోరెత్తిందని చెప్పొచ్చు. తెలంగాణ భవన్ దగ్గర ఒక 2 కుర్చీలు వేసుకొని ఇటు కేటీఆర్ కూర్చొని వెయిట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. దాన్ని గన్ పార్క్ వద్ద కానీ ఇటు నిన్న తెలంగాణ భవన్ మధ్య కానీ ఇక్కడ జూపల్లికి సవాల్ చేశారు కేటీఆర్. నేను పావుగంట వెయిట్ చేశాను కానీ ఆయన రాలేదు, భయపడ్డారా అంటూ ఆయన తెలంగాణ భవన్ వద్ద ఉండి వెయిట్ చేశారు. కానీ గన్ పార్క్ వద్దకైనా కూడా మేము సిద్ధమే అంటూ గన్ పార్క్ వద్ద కూడా చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే హరీష్ రావుని ఇక్కడ అరెస్ట్ చేశారు. హరీష్ రావుని పరామర్శించడానికి కూడా కేటీఆర్ వెళ్లారు. నిన్నైతే ఈ అప్పులపై చర్చకు తెలంగాణ భవన్కు వస్తానని జూపల్లి సవాల్ చేశారు. మేము సిద్ధమే అంటూ కేటీఆర్ కూడా ప్రతి సవాల్ చేశారు. ఆయన ఒక 2 కుర్చీలు వేసి నిన్న తెలంగాణ భవన్ వద్ద ఒక పావుగంట సేపు ఆయన కూర్చున్నారు కానీ జూపల్లి రాలేదు. ఈ సందర్భంగా పొద్దున్నే తెలంగాణ భవన్కు కేటీఆర్ హరీష్ రావు వచ్చారు. అక్కడ భారీగా పోలీసుల్ని మోహరించారు. ఇటు గురుకుల అక్రమాల ఆరోపణలపై గన్ పార్కు మంత్రుల పొన్నం, అడ్లూరి అజారుద్దీన్ భారీగా తరలి వచ్చిన కాంగ్రెస్ క్యాడర్ గన్ పార్కుకు రావాలని హరీష్కు మంత్రుల సవాల్. అక్కడికి వెళ్లేందుకు హరీష్ యత్నం అడ్డుకున్న పోలీసులు తోపులాటలో కింద పడ్డ నేత. పరిస్థితి కంట్రోల్లోకి రాకపోవడంతో కంచన్బాగ్ స్టేషన్కి తరలించారు హరీష్ రావుని. అప్పులపై చర్చకు గన్ పార్క్ వెళ్లేందుకు ప్రయత్నించిన కేటీఆర్. ఎక్కడికక్కడ నిర్బంధాలు అయితే నిన్న జరిగాయి. కొంచెం హీట్ వాతావరణం అయితే నిన్న తెలంగాణలో ఉంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా బండి సంజయ్ కూడా స్పందించారు. పోటాపోటీగా ఇరు పార్టీలు ఏం నాటకాలు ఆడుతున్నాయి, ఏం డ్రామాలు ఆడుతున్నాయి, ఒక వారం రోజులుగా కూడా నీట్గా ఒక స్కెచ్ వేసి మరి ఇలాంటి సవాళ్ళకి తెరతీశారు అంటూ ఆయన స్పందించడం కూడా జరిగింది. వీబీజీ రామ్జీ చట్టంపై సుప్రీంకు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని మంత్రివర్గ తీర్మానం. జూలై 1 నుంచి కొత్త చట్టం అమలు నోటిఫికేషన్కి నమోదు. అయితే మూసీ పునరుజ్జీవం ఫేజ్ 1కు 7,345 కోట్లు. ఇక పనులకు పరిపాలనా అనుమతులు కూడా తీసుకొస్తున్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. డీఎస్పీ భీమిరెడ్డి ఆస్తుల మజాక 200 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడగట్టినట్లుగా తెలుస్తోంది. ఇది డీఎస్పీ భీమిరెడ్డిపై ఐటీ అధికారులు సోదాలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఈ సోదాల్లో దాదాపుగా 200 కోట్లకు పైగా అక్రమాస్తులు బట్టబయలయ్యాయి. ఈ మధ్య చూసుకుంటే ఏసీబీ దూకుడు పెంచింది. విపరీతమైన రైడ్స్ జరుగుతున్నాయి. అక్రమాస్తుల ఆట కట్టించేలాగా మాత్రం తెలుస్తోంది. ఇక్కడ న్యూస్ గోల్డ్ చైన్ లాక్కొని బావిలోకి తోసిండు. ఇది గోల్డ్ చైన్ లాక్కున్నట్టుగా తెలుస్తోంది. 24 గంటలు బావిలోనే బాధిత మహిళ స్థానికుల సహాయంతో బయటకు తీశారు. ఇది ఒక ఆగంతకుడు మహిళ గోల్డ్ చైన్ లాక్కొని బావిలోకి తోసేశాడు. ఆ బావిలోకి తోసేశాక ఆ మహిళ దాదాపు 24 గంటలు ఆ బావిలోనే ఉండిపోయిన సంఘటనకు సంబంధించిన న్యూస్ ఇది. ఇక్కడ బంగారం కోసం వృద్ధురాల్ని హత్య చేసిన ఈ మధ్య చూసుకుంటే బంగారం రేటు పెరగటమేమో కానీ ఈ బంగారం రేటు పెరగడం వల్ల ఇలాంటి సంఘటనలు అయితే ఎక్కువైతున్నాయి. చైన్ స్నాచింగ్ని మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. విపరీతంగా ఈ చైన్ స్నాచెస్ అనేది పెరిగిపోతూనే ఉంది. దీనికి అసలు ఎలా అడ్డుకట్ట వేయాలో కూడా తెలియట్లేదు. ఇవి అసలు ఎక్కడా కూడా ఆపలేకపోతున్నారు. ఏదో ఒక రోజు ప్రతి చోట కూడా ఇలాంటి ఒక న్యూస్ అయితే మనం చూస్తూనే ఉన్నాం. ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు. గడిచిన 24 గంటల్లో 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా ముంబైలో జరుగుతుంది. ముంబైలో చూసుకుంటే అటు ట్రాఫిక్కి సంబంధించి కానీ ఇలాంటి భారీ వర్షాలు వచ్చినప్పుడు కూడా అక్కడ జనజీవనం చాలా అస్తవ్యస్తంగా మారే పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి. దానికి సంబంధించి ప్రభుత్వం ఇటు ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఆ హెడ్లైన్ ద్వారా సూచిస్తోంది. వెలుగుల విషయానికి వస్తే కూడా ఇంతే. కామన్గా చూసుకుంటే ఎక్కువగా మనం
ఈనాడు చూసుకున్న సాక్షి, ఆంధ్రజ్యోతి చూసుకున్న వీబీజీ రామ్జీ గురించి, అలాగే అమరావతి రాజధాని గురించి ఎక్కువగా కామన్ హెడ్లైన్స్లో చూసుకుంటే ఇవే ఉంది. వీబీజీ రామ్జీ పథకానికి సంబంధించి 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. సో అగైన్ అలాగే అమరావతి కానీ జగన్ చేసిన వ్యాఖ్యలకి మళ్ళొకసారి చంద్రబాబు క్లియర్గా ఉద్ఘాటించారు. అమరావతి రాజధాని దీన్ని ఎవ్వరూ ఆపలేరంటూ ఆయన ఇంకొకసారి ఘంటాపథంగా చెబుతున్నారు. సో ఇది ఇవాల్టి ప్రముఖ దినపత్రికల్లోని ప్రధాన హెడ్లైన్స్ అప్డేట్స్.